నిజంగా పాపం మరి దారుణంగా ఉన్నది పరిస్థితి తెలంగాణ రాజకీయ నాయకుల పరిస్థితి అయితే. ఎస్, ఇంకా ఏ అంశాలు కనబడతా ఉన్నాయి మనకు? రాజీనామాకు సై, అసెంబ్లీలో కేటీఆర్ మంత్రి కోమటిరెడ్డి సవాల్. 100% రుణమాఫీ పూర్తయినట్లు నిరూపిస్తే రాజీనామా. కొండారెడ్డిపల్లి, పాలేరు ఎక్కడికైనా వెళ్ళి అడుగుదాం. రైతు బంధుపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చెప్పాలి. రైతు ఆత్మహత్యలపైన అబద్ధాలు చెబుతున్నారు సర్కార్. మాజీ మంత్రి కేటీఆర్ సవాలట. ఇక నల్గొండకు కాళేశ్వరం నీళ్లు శుద్ధ అబద్ధం. 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చినా రాజీనామా చేస్తా. కేసీఆర్ కట్టింది కాళేశ్వరం కాదు కూలేశ్వరం. బావా బామర్ది కలిసి నల్గొండ ప్రజలను చంపేస్తారా? కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంట్ ఇవ్వలేదు. హరీష్ రావుకు మంత్రి కోమటిరెడ్డి సవాల్. ఇక ఇదొక 2 నిమిషాలు చెప్పుకోవాలి. మాజీ మంత్రి కేటీఆర్, ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళిద్దరి మధ్య ఒక రకంగా చెప్పాలంటే అసెంబ్లీలో యుద్ధ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇటుకెళ్ళి ఈయన, అటుకెళ్ళి ఆయన. ఈయన ఒకటంటే ఆయన 2 అంటాడు. కౌంటర్ కౌంటర్ టైప్లో ఒకరి మీద ఒకరు గట్టిగానే ఇక మాట్లాడినటువంటి పరిస్థితి. వాడి వారి చర్చ చేశారు. సై అంటే సై. ఏమంటున్నాడు కేటీఆర్? కొండారెడ్డిపల్లిలో కావచ్చు, అంటే ముఖ్యమంత్రి గారి సొంత ఊరు, కొండారెడ్డిపల్లి కావచ్చు, పాలేరు కావచ్చు, ఏడైనా సరే పోదాం, పోయి రైతుల్ని అడుగుదాం. ఏ ఊళ్ళోనైనా, ముఖ్యమంత్రి గారి ఊరైనా ఇంకొక ఊరైనా 100కి 100% రుణమాఫీ అయిందంటే నేను రాజీనామా చేస్తా అంటూ మాజీ మంత్రి కేటీఆర్ చెప్తున్నాడు. ఇక అటుకెళ్ళి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, 24 గంటల కరెంటు మీరు గతంలో ఇచ్చిరా? కాళేశ్వరం కాదది కూలేశ్వరము. ఏ ఆయకట్టు కన్నా మీరు నీళ్ళు ఇచ్చిరా అంటూ అటుకెళ్ళి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడుచుకుంటున్నాడు. మొత్తం మీద మాత్రం అసెంబ్లీలో గట్టి చర్చన జరిగింది. వాళ్ళకు వీళ్ళు, వీళ్ళకు వాళ్ళు, ఒకరికొకరు మాత్రము ఎదురు సమాధానాలు చెప్పుకుంటూ ఇక సభను మాత్రం నిన్న దద్దరిల్లింపజేసే ప్రయత్నం చేశారు. బట్ కేటీఆర్ అంటే ఇక రాజీనామా అంటా ఉన్నాడు. మొన్న హరీష్ రావు కూడా అంటే రాజీనామా అన్నాడు. వాళ్ళు ఇచ్చేది లేదు, మనం చూసేది లేదు. ఆ రాజీనామాలు ఉత్తగానే ఏదో తెల్లకాయలం పట్టుకొని స్పీకర్ ఫార్మాట్లో నేను రాజీనామా చేస్తా సిద్ధంగా ఉన్నా అంటాడు. నిజంగానే నిరూపిస్తే చేస్తారా రాజీనామా అంటే తోక ముడిచిపోతారు. ఇప్పుడు నిజంగానే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డో, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డో, కొండారెడ్డిపల్లిలో, లేకపోతే పాలేరో కేటీఆర్ చెప్పినట్టే పోయి 100కు 100% రుణమాఫీ అయిందా కాలేదా అని చెప్పుకోవాలి నిరూపిస్తే కనుక ఇప్పుడు కేటీఆర్ రాజీనామా చేస్తారని చేయడు. నేను ఎందుకన్నా, నేను తెలంగాణలో ఉన్నటువంటి 12,000 గ్రామ పంచాయతీల 100కు 100% రుణమాఫీ అయితే రాజీనామా చేస్తానా? నేను కొండారెడ్డిపల్లి ఒక్కూలే అన్నానా, లేకపోతే పాలెం ఊళ్ళే అన్నానా? 12,000 గ్రామ పంచాయతీల 100కు 100% రుణమాఫీ అయితే నేను రాజీనామా చేస్తా అని మాట మార్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూడలే గతంలో ఆయన హరీష్ రావు ఏమన్నాడు? 2 లక్షల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా, దమ్ముంటే నువ్వు కూడా రాజీనామా చేయని గన్ పార్క్ అమరుల స్మారక స్తూపం దగ్గరకు వచ్చి ఒక పత్రం పట్టుకొని వచ్చాడు. ఇగో నా రాజీనామా లేఖ అని చెప్పి. ఆ రాజీనామా లేఖను చూస్తే స్పీకర్ ఫార్మేట్లో లేదు. పోనీ మరి వీళ్ళు అన్నమాట మీద ఉన్నారా లేదా అంటే వీళ్ళు 2 లక్షలు అన్నారు, 15 ఆగస్టు అన్నారు, చేసిరు. మరి రాజీనామా చేయలే కదా. మరి హరీష్ రావు ఎందుకు చేయలేదు? మళ్ళీ కొత్తగా ఏం పెట్టిండు? ఈ 3 విడతల రాజీనామా అయింది, అది 3 విడతల రుణమాఫీ అయింది, ఒక్కడేసారి రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పిన. మీరు ఇట్లా 3 విడతలు చేస్తానని నాకే తెలుసు. ఒక్కటేసారి 2 లక్షలు చేయాలని చెప్పిన నేను అంటాడు. మళ్ళా ఇక మాట ఎట్లా మార్చిరంటే ఇక జుట్టున్నామే వెనకకేసిన ముంగలకేసిన అందమని తెలంగాణలో సామెత ఉంటుంది. ఊళ్ళల్లో ఒక మహిళకు బాగా బారెడు జుట్టు ఉందనుకో, ఆమె వెనకకేసిన ముంగలకేసిన అందంగా ఉంటుందని ఒక సామెత ఉంటుంది కదా. అట్లా ప్రతిపక్ష నాయకులు తప్పు మాట్లాడినా నిజం మాట్లాడినా ఏం చేసినా కూడా అందంగా అద్భుతంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇక నల్గొండ విషయాన్ని మాట్లాడుకుంటే, నల్గొండకు కాళేశ్వరం నీళ్ళు శుద్ధ అబద్ధం అంటున్నాడు వెంకటరెడ్డి. 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చినా రాజీనామా చేస్తా అని ఇక వెంకటరెడ్డి అంటున్నాడు. ఆయన ఊరుకుంటాడా? మరి చల్ మీరే రాజీనామా చేస్తారా, మేము చేయొద్దా? నల్గొండకు 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చినా నేను రాజీనామా చేస్తా అని వెంకటరెడ్డి సిద్ధమవుతున్నాడు. పోనీ 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చినాడు చూపి మన కేటీఆర్. వెంకటరెడ్డి రాజీనామా చేస్తారు కదా. మరి 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చినాడు చూపి. మరి పోనీ నల్గొండకు పోయి మొదల నల్గొండకు పోయి 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చినా చూపించి వెంకటరెడ్డి రత్తు రాజీనామా చెప్పి. ఇక కరెంటు విషయం, కేసీఆర్ కట్టింది కాళేశ్వరం కాదు కూలేశ్వరం. ఇక అది తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది. అది కాళేశ్వరం కాదు కూలేశ్వరము. 1 ఎకరా ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినటువంటి పాపన పోలే అందరికీ తెలిసిందే అది. ఇక కరెంటు కేసీఆర్ పాలనలో 24 కరెంటు ఇవ్వలేదట. 24 గంటల కరెంటు ఇవ్వలేదట. వాస్తవం అది. పెద్ద లడాయి నడిచే కరెంటు మీద
ఎన్నికల ముంగల పెద్ద లొల్లే నడిచింది. ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓ పర్యటనలో పోయి అమెరికాలో విదేశాల్లో మాట్లాడితే ఆ రచ్చ ఈడు దాకా పాకింది. విదేశాల్లో చేసిన కామెంట్లు స్వదేశం దాకా పాకి పెద్ద రచ్చనే అయింది. లాగ్ బుక్కులు తీసుకొచ్చి ఇక మొత్తం అప్పటి అధికార పార్టీ లాక్ చేసారు. ఆ లాగ్ బుక్కులు మళ్ళీ హైదరాబాద్ తెచ్చిపించుకున్నారు. కరెంటు లేదు, 24 గంటలు ఇస్తున్నామని లడాయి పెట్టారు. సో హరీష్ రావుకు మంత్రి కోమటిరెడ్డి సవాలట. ఇట్లా ఒకరి మీద ఒకరు సవాళ్ళు అయితే ఇస్తూ ఉన్నారు. వాస్తవానికి 100కు 100% అయితే అన్ని నియోజకవర్గాల్లో రుణమాఫీ కాలేదు, అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళు ఇంకొంతమంది మిగిలినాయి, 2 లక్షలకు పైగా ఇంకొంతమందికి కాలేదు. సో ఇట్లా కొన్ని అవాస్తవాలు మాట్లాడుతూ ఉంది ప్రభుత్వం అంటూ ప్రతిపక్షాలు చెప్తా ఉంది. అందులో కూడా కొన్ని వాస్తవాలను ప్రతిపక్షాలు చెప్పే దాంట్లో కూడా కొన్ని వాస్తవాలను మేము కూడా ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే చూస్తూ ఉన్నాం, గ్రౌండ్లో పోతూ ఉన్నాం, కొంతమంది రుణమాఫీ కాలేదంటూ వాళ్ళు ముచ్చట చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి నిజంగానే రుణమాఫీ 100కు 100% అన్ని నియోజకవర్గాల్లో కాలే. కొన్ని నియోజకవర్గాల్లో కావచ్చు, కొన్ని ఊర్లలో కావచ్చు, కానీ అన్ని విలేజ్లలో మాత్రం 100కు 100% రుణమాఫీ కాలే. ఎందుకంటే ఏం చేసినా కూడా మనమైనా సరే 100కు 100